జై జవాన్ జై జవాన్ మళ్ళొచ్చిన అంటే అన్న నేను ఏడికి పోలే అన్ని తప్పుడు సమాచారాలు అవి నేను ఇంటికాన్నే ఉన్నా బరాబర్ ఇంటికాన్నే ఉన్నా అన్న వాళ్ళు వచ్చే వరకు ఏడున్నానో వీళ్ళు చెప్తారు అన్న ఏడున్నానా ఇంటి దగ్గర మీరు వచ్చినప్పుడు సాములు వచ్చి పడి పూజకి రమ్మన్నా ఇట్లా అన్న నేను ఇంటికాడ ఉన్నా చాలా మంది వచ్చి వాళ్ళని కలవాలి అని అన్న ఒకసారి సాముల దగ్గర పోదాం నేను ఏడున్నానో వాళ్ళే చెప్తారు అన్న సార్ నమస్తే సామి మీరే చెప్పాలి నేను ఎటో పోయినా అంటారు పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పోలేదు ఇంటికాడనే ఉన్నాడు నేను చూడనీకి వచ్చినా నిన్న నా పడి పూజ ఉండే రమ్మని చెప్పిన ప్రశాంత్ నువ్వు ఖచ్చితంగా రావాలి నాది ఏదున్నా ఖచ్చితంగా వచ్చేటోడే అన్న ఇంటికాడ అందరు వస్తారు అన్న నేను ఫోటో తీసుకుంటే బాగుండదు దూరం నుంచి వచ్చారు నువ్వు ఎప్పుడు కలిసిటోండవే మీరు ఏమనుకోకన్నా తప్పైంది అని నిన్న నాతో అన్నాడు సరే నువ్వు ఏం టెన్షన్ పడకు ప్రసాదం తీసుకొని నేనే వస్తుంది నీ దగ్గరికి అని చెప్పి నేనే వచ్చింది ఈరోజు ఇందాక న్యూస్ ఛానల్లో వస్తుంటే నేను చూసిన పరాడు ఉన్నాడు ప్రశాంత్ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని మరి ఆనంద ఇంటికి వస్తే ప్రశాంత్ నేనే ఉన్నాడు కదా ఇగో ఇట్లాంటివి పెట్టుడు తప్పుడు పెట్టుడు పెట్టకండి ఎందుకంటే ఒక మనిషి జీవితం ఇది ఇక్కడ ఉన్నాడు మనిషి మనందరం మన కళ్ళం కూడా కనబడతారు కదా ఏదో టీఆర్పీలు ఏదో డబ్బులు వస్తున్నాయని మీరు ఏదో విచిత్రంగా పోవద్దు అందరి గురించి ఆలోచించాలి అన్న నువ్వు నేను హైదరాబాద్ అన్న మీది హైదరాబాద్ మీది కర్నూలు చెల్లి కూడా వచ్చారు కదా అన్న వాళ్ళు పత్తికొండ మాది కర్నూలు పత్తికొండ ఎక్కడ ఉంటాడు మరి పత్తికొండ పత్తికొండ హైదరాబాద్ కామారెడ్డి చూసిరు కదా ఇంతమంది ఇన్ని ఊర్ల నుంచి వచ్చినా నేను ఈకే ఉన్నా నేను ఏడికి పోలే నా వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగితే దయచేసి నన్ను క్షమించండి కానీ నేను ఎటువంటి తప్పు చేయలే ఎవరో చేసి నా మీద కావాలని చెప్తున్నారు కావాలని నెగిటివ్ చేస్తాను చేసాను కానీ నేను ఇంటికానే ఉన్నా నేను ఏడికి పోను అన్న మనం ఏం తప్పు చేయలే మనం ఈయనే ఉన్నాం నేనేడికి పోతాను నేను చూసి ఇట్లా పరిచయం నా ఫోన్ స్విచ్ అప్ అయిందంటే నేను వచ్చినప్పటి నుంచి అసలు ఫోనే పట్టుకోలే నేను ఇంకో దాంట్లో లాగిన్ అయ్యి అల్ల వీడియోలు తీసుకున్నా తప్ప నా ఇంకో పాత ఫోను బటన్ పని చేస్తలేదు అది స్విచ్ ఆఫే ఉంది అది దయచేసి మీరే ఆలోచించి నేను ఇంటికానే ఉన్నా ఏడికి పోలే టెన్షన్ పడకూరి టెన్షన్ పెడుతున్నారు అందరు కానీ మీరు అసలు టెన్షన్ పడకూరి నేను ఈయన ఉన్నా జై జవాన్ జై జవాన్ జై జవాన్ మళ్ళొచ్చిందంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికి లవ్ యూ ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా ఈ ఇంట్లో ఒక మంచిగా అనుకున్నందుకు చాలా సంతోషపడుతున్నా అందరు గల్లీ వేసుకొని మరీ చెప్తాం మనం రైతు బిడ్డలమని థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను మళ్ళొచ్చినా చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చిరో అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంత మంది నా కోసం వచ్చి నన్ను గెలిపించిన ఇంత మంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటారు నిజంగా బాధగా ఉంది ఏడ్దామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది ఎందుకంటే ఒక 60-70 ఛానల్ రావచ్చు యూట్యూబ్ ఛానల్ ఒక 1000 మంది వచ్చారు పక్కూరికి వెళ్ళి గాని 2 రాష్ట్రాలకు వెళ్ళి గాని అక్క తర్వాత ఆ రాష్ట్రాలకు వెళ్ళి గాని చాలా మంది వచ్చారు అంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చిరని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన నాకు వీలైనంత మందం అందరికి నేను వీడియో ఇచ్చిన నేను అన్నం తినలే నాకు ఆయితే లేదని అన్నం తినదంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే నాకు 5 నిమిషాలు నాకు 10 నిమిషాలు నేను ఇట్లా మనిషినే కదా అన్న నేను అప్పుడు ఇట్లా అన్న నేను మనిషినన్నా నేను తినాలన్నా నాకు అయితే లేదు నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు ఫస్ట్ నుంచి పెట్టలే సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా అంటే అన్న ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా అన్న చేసిన తప్పేందన్న మీరే చెప్పుర్రి రైతు బిడ్డ తప్పు చేసిందా నేను తప్పు చేసింది చెయ్యండి మా ఊళ్ళకి తెలుసు వాళ్ళు నేను తప్పు చేయలే కాబట్టి నన్ను ఇవాళ గెలిపించుకోరు పల్లె ప్రశాంత్ ఏందో రైతులకు తెలుసు జనాలకు తెలుసు జనాలు చూస్తున్నారు మీ పక్షాన ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి కానీ పల్లె ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు మీరు ఆలోచించురు అన్న దాంట్లో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు వాడు గెలవాలనుకున్నాను ఎందుకంటే ప్రజలు ప్రతిసారి ప్రభుత్వాల చేతులు ఓడిపోతుంటాయి కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోతుంటాడు కానీ ఈ సీజన్ లో కామన్ మ్యాన్ గెలవాలి అని గెలిపించాలని దృఢ సంకల్పంతో ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చే వరకు నాకు అటువంటి ఆలోచనలు లేవు నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నాలాగనే వచ్చాడు ఈ షోకి నేను ఎలాగైతే ఇండస్ట్రీకి వచ్చాను అలా వచ్చిన ఒక వ్యక్తి సక్సెస్ అయితే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అనుకున్నాను అది భగవంతుడు నా మనసులోని కోరికను ప్రశాంత్ రూపంలో తీర్చాడు ప్రశాంతే కాదు యావర్ లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనుషులు ఇక్కడ నాతో పాటు కంటెస్టెంట్లుగా రావటం వాళ్ళకి నాకు మా హృదయాలు కలవటం ఇదంతా కూడా దైవేచ్ఛ అంతేగాని ఒక గ్రూప్ లాగా ఆడాలనే ఆలోచన గాని
లేదంటే మన ఆటలో ఇంకొకళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది పరమ బూతు. అది మూల సూత్రానికి, బిగ్ బాస్ షో మూల సూత్రానికి అది విరుద్ధం. దాన్ని బలంగా నమ్మి అంతఃకరణ శుద్ధితో నేను పనిచేశాను ఈ బిగ్ బాస్ షోలో. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు చూడాలనుకున్నాను. అది చూశారు. కోట్ల మంది అభిమానులుగా వాళ్ళ గుండెల్లో నన్ను పెట్టుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు సపోర్ట్ చేసినటువంటి నా అభిమానులందరికీ కూడా, మీ అందరికీ కూడా పాదాభివందనాలు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను, కలుస్తాను. థ్యాంక్ యూ. Raji Anna is a good gentleman, he's a good human being, and he's like a pillar to me. For me, అది అవసరమా? పదాలు అవసరమా? SPY ఏంటి? See, the game. అండ్ బాధాకరమైన విషయం ఏంటి అంటే, అందరూ చాలా మంది అడుగుతున్నారు. నేను దాని గురించి పెద్దగా అనుకోలేదు. ఆ బాధలో ఉండిపోయాను. చాలా బాధపడ్డాను. కారద్దాలు పగలగొట్టారు. బయటికి రా, నీ అంతా చూస్తా అన్నారు. నేను ఒక్కనే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకేం భయం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. అద్దాలు పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి, తేజు మీద పడ్డాయి. ఏమీ ఎవరికి కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరగడానికి జరిగిందంటే, ఆ రాళ్ళ వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే, నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు. ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు. ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి, పడతాను. కామెంట్ పెట్టండి, చూస్తాను. ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు, నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు. నేను ఏది పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే, నేను నమ్ముకుంటే నా హీరో, నా గురువు మాస్ మహారాజా రవితేజ గారు, ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలిచాను. నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను. కానీ గెలిచి ఒక ఆనందంతో బయటికి వస్తాను అనుకున్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు. అది చాలా బాధ వేసింది. పర్లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి, నా భార్యకి ఏం కాలేదు. నాకేమైనా పర్లేదు. మన ఇంట్లో ఆడవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. జాగ్రత్త ఏదైనా జరిగితే కప్పు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేమండి. ఇది గుర్తు పెట్టుకోండి. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి ఎవరి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే ఎక్కడ రమ్మంటారు చెప్పండి, వస్తాను, మీ ఇష్టం. కానీ ఎవ్వరికి ఇలా ఇంకెప్పుడు చేయకండి. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సపోర్ట్ చేసినందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంతకన్నా ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో, అంటే బిగ్ బాస్ తర్వాత విన్నర్ అయిన తర్వాత బయట సిచ్యువేషన్స్ అన్ని మీరు చూసారు కదా, కార్ గ్లాస్ బ్రేక్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీ రియాక్షన్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్. ఇంకోటి ఏంటంటే, వేరే వాళ్ళు కార్కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభా శెట్టి కార్ని ఇలా చేశారు, ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్కి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఈజీగా చేసేస్తున్నారు. అదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీఆర్ రెస్పెక్ట్. ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ అండి. అంతకిన్నా ఎక్కువ మాకేం వద్దు. నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని. కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివెంజ్గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్, ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మాకంటూ ఫ్యామిలీ ఉంది. మనం మాత్రమే కాదు, ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. ఏది చేసినా సరే చూసుకొని చేయండి. బికాజ్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే, బయటికి వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం.
అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడి వరకే. బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం, ప్లీజ్ అది అర్థం చేసుకోండి, నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి అంతే. అక్క బీబీ నుంచి బయటకు వచ్చాక మీకు ఏం ప్రాబ్లం కాలేదా? కేర్గా వచ్చారా అంటే చాలా గొడవలు అయ్యాయి కదా. నో టచ్ వుడ్, సీరియస్లీ చెప్తున్నాను. నా కార్ అని తెలిసాక కూడా చాలా మంది చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా మంచిగా నన్ను వెళ్ళనిచ్చారు అక్కడి నుంచి అండ్ చాలా ప్రేమిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా పాజిటివ్గా చాలా హాయిగా నన్ను ఇంట్లో రిసీవ్ చేసుకున్నారు అందరూ. ఐ కేమ్ హోమ్ వెరీ సేఫ్ అండ్ వెరీ ఫైన్. అదే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఫ్యాన్స్ అందరూ కూడా. బట్ ఎస్, ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్. మీకు ప్రతిరోజు ఓట్ చేశాము. థ్యాంక్ యూ శశికళ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ చెప్పండి అక్క. శ్రీనిధి హాయ్. ప్రియాంక గారు, లిటరలీ వి గాట్ టియర్స్ వెన్ యూ బికేమ్ క్యాప్టెన్ అండ్ యూ ఆల్సో బికేమ్ వెరీ ఇమోషనల్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను అప్పుడు ఆ రోజు. అంటే అసలు క్యాప్టెన్ అవుతానని అనుకోలేదు కూడా, ఎందుకంటే ప్రతిసారి ఆడుతున్నా ఏదో ఒక రూపంలో నేను మళ్ళీ నన్ను లాగేస్తున్నారు, లేకపోతే ఏదో ఒకటి రూపంలో కిందకి వచ్చేస్తున్నా కాబట్టి. కానీ ఎస్, గెలవడానికి ఆడాను కాబట్టి గెలిచాను. థ్యాంక్ యూ సో మచ్. హలో డాక్టర్ రుబీనా గారు, హలో సాయి అర్జున్ గారు, శివంగి పిల్ల థ్యాంక్ యూ. హలో రిషి గారు, యువర్ సో బ్యూటిఫుల్ అంట, థ్యాంక్ యూ. హలో 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 అందరికీ. ప్రతి ఒక్కరికి చెప్పలేకపోతున్నా అని ప్లీజ్ ఫీల్ అవ్వకండి. నా హలో, ఈ హలో నా ముద్దులు మీ అందరికీ సీరియస్లీ చెప్తున్నా. బికాజ్ టూ మెనీ పీపుల్ కదా, ఇట్లా వెళ్ళిపోతుంది. చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాయి దీన్ని. మీకోసమే బిగ్ బాస్ చూసా, థ్యాంక్ యూ. శివంగి పిల్ల అని పేరు రావడం చాలా హ్యాపీగా ఉంది. హంసా గారు థ్యాంక్ యూ సో మచ్, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. హలో అందరికీ. షల్ ఐ కమ్ ఫర్ యువర్ మ్యారేజ్? గణేష్ గౌడ్ గారు నా ఫోటో డిపిలో పెట్టుకున్నారు. దిస్ రియలీ మీన్స్ అ లాట్. ఎస్ ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ ఆర్ వెల్కమ్. ప్రియాంక అక్క బాగున్నారా? ఏం చేస్తున్నావు? తిన్నావా? నేను తిన్నాను. నాకు కొంచెం గొంతు నొప్పి ఉంది కాబట్టి కొంచెం మా మమ్మీ పసుపు పాలు చేసి ఇచ్చింది. పాల్లో పసుపు వేసి కొంచెం వేడి చేసి ఇప్పుడే తాగాను వామ్లేసి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ కొంచెం వాతావరణం అంటే క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. నై దినేష్, నో బడే లోగో, ఇట్ ఈస్ ఆల్వేస్ సేమ్ ఫర్ యూ ఆల్. హలో హలో లేడీ ఫైనలిస్ట్, కంగ్రాచులేషన్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ష్యూర్లీ ఐల్ సీ యూ సూన్. ఓ యు ఆర్ ఇన్ దుబాయ్, నైస్. లేడీ ఫైటర్ అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ అక్క, థ్యాంక్ యూ రౌడీ క్వీన్. ఓ మై గాడ్, ఇప్పుడు నేను అందరూ రిక్వెస్ట్ పెట్టారు కదా వీడియోలో రావడానికి, నేను కనెక్ట్ చేస్తా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. ఎస్, అందరినీ చేయలేను, మేబీ 5000 పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ లైవ్ రైట్ నౌ. సో కొంతమందిని చేస్తాను, దయచేసి ఏమనుకోవద్దు, అందరికీ చేయాలనే ఉంది నాకు. కొంచెం సేపు అందరూ మాట్లాడుకుందాం. రిక్వెస్ట్స్ టు జాయిన్. అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. పులి ఎవరికి ఊరికే రావు.